ఒకప్పుడు పుస్తకాలు, పత్రికలు, అనువాదాలు ఇవేవి మనం రాసే, చదివే తెలుగులో, మాట్లాడే తెలుగులో ఉండేవి కాదు. అవన్నీ గ్రాంథికంలోనే ఉండేవి. అవి అలానే ఉండాలి అని నిబంధనలు విధించి, అవి అలా లేని వాటిని నిషేధించి, ఇదే తెలుగు, గ్రాంథికమే గౌరవప్రదమైన తెలుగు అని గ్రాంథికవాదులందరూ కోకొల్లలుగా తమ మాటలు నెగ్గించుకుంటున్న రోజుల్లో మనం రాసుకునే సాహిత్యం, మనం చదువుకునే పత్రికలు, మన పాఠ్య పుస్తకాలు ఇవన్నీ మనం మాట్లాడే భాషలోనే ఉండాలి అనే ప్రతిపాదనను ఒక ఉద్యమంలా మలిచి, ఆ ఉద్యమం కోసం 30 ఏళ్లు పోరాడి తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఘనుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రోజు ఆయనకి ఇది అంత సులభంగా రాలేదండి. ఆ రోజు ఆయన ఎంతో మందితో పోరాడి, ఎంతో మందిని ఒప్పించి, ఎంతో మందిని మెప్పించి 30 ఏళ్లు పోరాడితే వచ్చింది మనం ఈరోజు రాస్తున్న, చదువుతున్న తెలుగు. ఇలాంటి గొప్ప భాషను కాపాడుకోవడం కూడా మనందరి మీద ఉన్న బాధ్యత అని మరొక్కసారి గుర్తు చేస్తూ, తెలుగు తల్లి వెలుగులు నిరంతరం విరాజిల్లాలని కోరుకుంటూ, జై తెలుగు తల్లి.